బెండకాయ గురించి లాభాలు ఎన్నో ఉన్నాయి, అలాగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ ప్రయోజనాలు ఏంటి అనేది మనమైతే తెలుసుకుందాం. బెండకాయ ముక్కల్ని ఇలా కోసినా పర్లేదు. మనం బెండకాయని అలా నిలువుగా ఉంచేసి తలతోక అన్నీ కట్ చేసేసి నిలువుగా కోసేసి ఒక గ్లాస్ వాటర్లో ఉంచేసి ఆ వాటర్ని మనం రాత్రంతా నానబెట్టాలి. ఈ బెండకాయలు వేసేసి గ్లాస్ వాటర్లో ఉంచేసిన తర్వాత పరిగడుపున ఈ వాటర్ని తాగినట్లయితే ఎన్ని లాభాలు ఉన్నాయి అని అంటే, మోకాళ్ళ నొప్పులండి. మోకాళ్ళ నొప్పులో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ గుజ్జు అనేది అరిగి నొప్పులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఈ వాటర్ చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, లావుగా ఉన్నాను అని చెప్పేసి బాధపడే వాళ్ళకి ఈ వాటర్ చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, చాలామందికి మలబద్ధకం సమస్య ఉంటుంది. ఎన్నో రకాల మందులు వాడి ఎన్నో టానిక్స్ వాడి అలసిపోయి ఉంటారు కదా, ఈ వాటర్ని ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి పేగుల్లో కొవ్వంతా చేరి ఉంటుంది, వాటి వల్ల మనకు అంత మనసును పట్టదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని పరిగడుపున తాగిన తర్వాత మీకు పేగుల్లో కొవ్వు చేరి ఉంటుంది కదా, ఆ చేరిన కొవ్వునంతా కూడా ఈ వాటర్ ఏం చేస్తుంది అని అంటే, ఎక్కడెక్కడ కొవ్వు దాక్కుందో మొత్తం కూడా ఆ పేగుల నుండి మొత్తం కూడా మనకి మోషన్ ద్వారా అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మనకి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఈ బెండకాయ వాటర్ని తీసుకోవటం వల్ల చాలా బాగా ఉపశమనంగా ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా కొన్ని మెయిన్ విషయాలని చెప్పాను కదా, ఇవైతే మెయిన్ పాయింట్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఈ బెండకాయ వాటర్ ఉంటాయి కదా, ఈ బెండకాయ వాటర్ని మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ బియ్యం కడిగిన వాటర్కి ఈ వాటర్ని కలిపేసి చాలాసేపు కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే తలకు బాగా పట్టించేసుకొని 1/2 అవర్ లేదంటే ఒక 2 అవర్స్ అలా వదిలేసి మీరు మంచిగా తలస్నానం చేశారనుకోండి, హెయిర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఉపయోగపడటం అంటే హెయిర్ బాగా పెరుగుతుందన్నమాట. ఇందులో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ప్రతి ఒక్కరూ ఈ బెండకాయని తినండి, లేదంటే ఈ వాటర్ని తీసుకోండి, చాలా మంచిదండి. వీటి వల్ల మనకి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు దాదాపు వారానికి ఒకసారి ఈ వాటర్ని తాగినట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ని మీరు అలాగే మరిగించేసి అందులోకి కొద్దిగా బియ్యపిండి కలిపేసి, ఆ బియ్యపిండిని కలిపేసిన తర్వాత కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ దగ్గరకు వచ్చిన దాన్ని మీరు డైలీ మొహానికి అప్లై చేసుకుంటే మన మొహానికి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇందులో స్టిక్కీగా ఉంటుంది. ఈ స్టిక్కీ అనేది అంతా కూడా మన ఫేస్కి పట్టేసి మన మొహం అనేది ఎప్పుడు కూడా కాంతివంతంగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి బెండకాయతోని. మీరందరూ కూడా ఈ బెండకాయని తినకపోయినా పర్లేదండి, కాకపోతే ఈ వాటర్ని మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దు, చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ని చిన్నపిల్లలకి ఇస్తే కాల్షియం చాలా బాగా వస్తుంది. ఎన్నో రకాల పౌడర్స్ అని మనం వేస్ట్ చేసుకొని డబ్బుల్ని ఆ పౌడర్లకు పెట్టే బదులు చూడండి, ఈ బెండకాయలు తీసుకొచ్చుకొని మనం కోసి ముక్కలుగా అయినా సరే పొడవుగా అయినా సరే ఈ వాటర్ని నీళ్ళల్లో వేసి పిల్లలకి తాగించండి. వాళ్ళకి బ్రెయిన్ అనేది ఎందుకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని అంటే, ఈ కొవ్వు ఇలాంటివన్నీ మనకి జామ్ చేస్తుంది. ఈ జామ్ చేయడం వల్ల మనం కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది తయారవుతుంది. ఆ నెగ్లిజెన్సీ అంతా కూడా పోవాలి అని అంటే మనం ఈ బెండకాయల్ని ఇలా అయినా తీసుకోండి, పిల్లలకి కూడా అలవాటు చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్